వాస్తవంగా జగన్ టూర్‌ని గెలిపించింది ప్రభుత్వం అనాలి. అతను ఎళ్తాడు. ఏదో ఒక మాజీ సర్పంచ్, చనిపోయినటువంటి మాజీ ఉప సర్పంచ్, చనిపోయినటువంటి కుటుంబాన్ని. ఏమవుతది? అర్జెంట్‌గా ప్రభుత్వం ఏమైనా మారిపోతుందా? లేకపోతే అర్జెంట్‌గా తెలుగుదేశం వాళ్ళందరూ ఏమైనా వైసీపీలోకొస్తారా? లేదా వైసీపీ వాళ్ళందరూ ఏమన్నా ఎగబడిపోయేసి గెలిచేస్తారా? ఏమీ లేదే. ఇవాళ అతను వెళ్తున్నప్పుడు జగన్ టూర్‌కి వెళ్తున్నప్పుడు ఎవరో ఒక సాధారణ ప్రయాణికుడు అక్కడ యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడ్డాడంటూ ఓ పక్కన బ్రేకింగ్‌లు వేశారు. రెండో పక్కన గత 2, 3 రోజుల నుంచి జగన్‌ని రానియ్యరు, జగన్‌ని ఆపేస్తారు, అటు పోలీసుల ద్వారా ఆపుతున్నామని ఓపెన్‌గా చెప్పారు. పోలీసులే పర్మిషన్ ఇవ్వలేదు. ఆ రూట్‌లన్నిటి బ్లాక్ చేసేశారు. బ్యారికేడ్‌లు పెట్టేసేశారు. ఎవరు కనబడ్డా సరే కేసులన్నారు, అరెస్ట్‌లన్నారు, నోటీసులు ఇచ్చారు. ఎప్పుడైతే నువ్వు నిర్బంధిస్తానంటావో అప్పుడు ఇప్పుడు నా వెనకాల కనబడుతున్న విజువల్ పూర్తి పొలాలు నడవడానికే ఇబ్బంది పడేటటువంటి కేవలం కాలి బాటలు ఉన్నటువంటి చోట్ల నుంచి ఎగబడి జనం చివరికి రోడ్లెక్కి ఏ రూట్‌లో పడితే ఆ రూట్‌లో చివరికి జగన్‌ని కావాలని అంటే అసలు ఆలోచన కూడా లేనోడు. మనమేం వెళ్తాంలే అనుకునేటటువంటి వాడు కూడా ఎగబడి వెళ్ళినటువంటి పరిస్థితి. తద్వారా భారీ ఎత్తున ఇవాళ ప్రోగ్రామ్ సక్సెస్ అయిందంటే నిర్బంధిస్తే ఎక్కువ విజయం సాధిస్తారు అన్నటువంటి సంకేతం అయింది.